నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS లో కలెక్టర్కు వినూత్న వినతి అందింది. నంద్యాల మండలం చాబోలు గ్రామం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన డంపియార్డ్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక గ్రామస్తులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం డంపియార్డ్ వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ చెత్తతో పాటు మెడికల్ వేస్ట్, సమీపంలోని కళ్యాణ మండపాల నుండి వచ్చే భారీ వ్యర్థాలను కూడా ఇక్కడే పడేస్తున్నారని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఈ వ్యర్థాలను అక్కడికక్కడే తగులబెట్టడం వల్ల వచ్చే దట్టమైన పొగతో కాలనీ అంతా వాయు కాలుష్యం ఏర్పడుతోందని, శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. మరోవైపు ఈ చెత్త కుప్పల వద్ద కుక్కలు గుంపులుగా చేరుతున్నాయని, కాలనీలో నడిచే చిన్న పిల్లలను, వృద్ధులను విచక్షణ రహితంగా కరుస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్ట్యా చాబోలు ఎస్సీ కాలనీ నుండి ఆ డంప్ యార్డ్ను తక్షణమే వేరే ప్రాంతానికి తరలించి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని చాబోలు గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. నా పేరు మరియమ్మ. మాది చాబోలు దగ్గర సచివాలయం సారోళ్ళు ఆడ చెత్త ఖాళీగా ఉందని వేస్తున్నారండి సార్. మాకు అక్కడ చెత్త వేసి పిల్లలను పెద్దలను ఖర్చున్నాయి. కళ్యాణ మండపంది ప్రతి ఒక్కటి చెత్తల్లా మా ఇండ్ల దగ్గరికి వచ్చాను సార్. ఎస్సీ కాలనీ మాది అక్కడికి వచ్చాను సార్. అక్కడ లేకుండా దూరంగా చేయమని సార్. మా పిల్లలకు ఉండే కొద్దీ మున్సిపాలిటీ అవుతుంది కదా సార్. మాకు ఇబ్బంది అవుతుంది, పొగ ఎక్కువ అవుతుంది. మా పిల్లలకు మేము చేసుకుంటే తినాలా లేకుండా లేదు సార్. ఆ పొగ వచ్చే మేము ఇబ్బంది కదా సార్. మాకు అట్లా లేకుండా చేయండి సార్. మా పేరు వెంకట్రావు, మాది చాబోలు గ్రామం. మా ఊరు బయట మున్సిపాలిటీ వాళ్ళు చెత్త వేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దానికి తోడు మెడిసిన్స్, ఇంజక్షన్లు అన్నీ అక్కడ వేసేసి అంటు పెట్టేసేసి పొగ రూపంలో వచ్చేసి మొత్తానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. దానితో పాటు కుక్కలు కూడా ఎక్కువైపోయి అక్కడ చెత్తలో నుంచి అందరినీ కరవడానికి కానీ బయటికి రావాలంటే భయపడతారు. చెత్త వల్ల, కుక్కల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. దానికి తోడు కలెక్టర్ గారికి పిటిషన్ పెడుతున్నాము. దానివల్ల న్యాయం జరిగేటట్టు చేయాలని చేస్తున్నాం.